ప్రజల్లో ఒక చర్చ ఏదో జరిగిందంట, తప్పు చేసిండంట, అందుకే చెమటలు పడుతున్నాయంట అనేది ఒక భావన క్రియేట్ చేయాలి. అక్కడ కేటీఆర్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఇప్పటి వరకు బెదురు లేదు, జంగు లేదు, నేను తప్పు చేయనే లేదు, అసలు అక్కడ కేసు కరప్షన్ లేనప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో కేసు ఎందుకు ఫైల్ అయిందని చెప్పి వాళ్ళు ప్రశ్నించింది. ఇప్పుడు క్విడ్ ప్రోకో అని కొత్త రాగం ఎత్తుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎలక్టరల్ బాండ్స్, మీరు ఎఫ్ఈఓ ఫార్ములా రేజ్ చేసినందుకు మీకు ఎలక్టరల్ బాండ్స్ ద్వారా డబ్బులు ఇచ్చి, అంటే ఎంత భావదారిద్రపు ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీలో. అదే గ్రీన్ కో కంపెనీ అన్ని పార్టీలకి ఎలక్టరల్ బాండ్స్ ఫండింగ్ చేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది. తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు, బీజేపీకి, కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి, పక్క రాష్ట్రంలో ఉన్న టీడీపీకి, వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళు ఎలక్టరల్ బాండ్స్ పర్చేజ్ చేసుకొని ఇచ్చారు, ఫండింగ్ చేసినారు. కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో 140 కంపెనీలు 1,300 కోట్లు దగ్గర 1,200 కోట్లు ఏదో ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఇచ్చారు. అంటే ఈ కంపెనీస్ అన్నిటికీ దోచిపెట్టినట్టేనా కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రాల్లో? కనీసం అర్థం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. క్విడ్ ప్రోకో అంటే ఏంటిది? నేను మీకు ఏదన్నా అన్డ్యూ ఫేవర్ ఏదైనా చేస్తే చేయకూడదు, మీ నుంచి నాకు మళ్ళీ ఏదన్నా రిటర్న్ లో రావాలి. ఇక్కడ ఇప్పటి వరకు అట్లాంటిది ఏమీ లేదు. హెచ్ఎండిఏ ఫండ్స్ ఎఫ్ఈఓ అకౌంట్లోకి వెళ్ళినాయి, ఎఫ్ఈఓ వాళ్ళు అక్నాలెడ్జ్ చేసినారు, ఈ అమౌంట్ అక్కడ ఉంది. ఒకవేళ నువ్వు రికవర్ చేసుకోవాలి అనుకుంటే ప్రభుత్వం, ఎఫ్ఈఓని ఎందుకు నువ్వు పార్టీ చేయలేదు ఎఫ్ఐఆర్ లో? ఓన్లీ అరవింద్ కుమార్ గారు, మన కేటీఆర్ గారు, బిఎల్ఎన్ రెడ్డి గారు, A1 A2 A3, మరి ఎఫ్ఈఓని ఎందుకు మీరు పార్టీ చేసుకోలేదు? దాని దాని మీనింగ్ ఏంటిది? ఎందుకంటే వాళ్ళని ఒకవేళ అక్యూజ్డ్ అని చేస్తే వాళ్ళు ఇంటర్నేషనల్గా వాళ్ళకు ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం లండన్ కోర్టులో ఎక్కడో వాళ్ళ ఆర్బిట్రేషన్కి వెళ్తారు. అప్పుడు ఈయన క్యాన్సిల్ చేసినందుకు, రేవంత్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసినందుకు మాకు నష్టం జరిగింది, మాకు ఏదైతే రేస్ జరిగింది ఇక్కడ రేస్ ద్వారా మాకు లాభం జరిగేది ఉండనో అది నష్టం చేసిండు ముఖ్యమంత్రి వచ్చి కాంట్రాక్ట్ బ్రేక్ చేయడం వల్ల అని చెప్పి వాళ్ళు ఉల్టా కేసేస్తారు. కాబట్టి వాళ్ళని పార్టీ చేయలేదు. నీకు ఉద్దేశం క్లీన్ ఉన్నప్పుడు, ప్రజాధనం దుర్వినియోగం అయింది అన్నప్పుడు పోయింది వాన్ అకౌంట్లకు కదా, మరి వాన్ ఎందుకు నువ్వు పార్టీ చేయట్లేదు? నంబర్ 1 బేసిక్ క్వశ్చన్ అది. డబ్బు నువ్వు ఇచ్చినావు, ఒక్కడే చేయలేడు కదా, ఇచ్చినావు అంటున్నావు, మరి ఇచ్చినోడు ఎందుకు లేడు కేసులో? అక్కడే క్లియర్ కట్ గా అర్థం. తప్పైనప్పుడు తీసుకున్నా మీరు మమ్మల్ని టార్గెట్ చేయదలుచుకురు, కేవలం కేటీఆర్ గారిని హరాస్ చేయదలుచుకురు కాబట్టి వీళ్ళ పేర్లే పెట్టారు, వాళ్ళని పార్టీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళని పార్టీ చేస్తే అది వేరే రకంగా పోతుంది, ప్రభుత్వానికి అప్రతిష్ట పాలవుతారు. ఎందుకంటే వాళ్ళు ఊరుకోరు కదా, అంతర్జాతీయ సంస్థ. కాబట్టి ఇక్కడ క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేది ఏంటిదంటే ఎట్లాంటి క్విడ్ ప్రోకో లేదు, కరప్షన్ లేదు. అందుకే కేటీఆర్ అన్నారు ఇదో ఒక లొట్ట పీస్ కేసు అని, హరీష్ రావు గారు కూడా నేను అన్నారు ఇదో తుపేల్ కేసు అని.